హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం అంతర్వేదిలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్ళొద్దాం. కొత్తగా నా ఛానల్ ని ఎవరైనా చూస్తున్నట్టయితే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేసే లైక్ నాకు చాలా విలువైంది. చెల్లెళ్ళ ఇంటి దగ్గర నుంచి 6 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి అంతర్వేది వెళ్ళటానికి. నా చిన్నప్పుడు అయితే అసలు ఈ రోడ్లే ఉండేవి కాదండి, చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. ఇప్పుడైతే చూసారా సిమెంట్ రోడ్లు వేసేసారు. ఈ వెంకటేశ్వర స్వామి గుడి చాలా ఫేమస్ అండి. అంతర్వేది ఏకాదశి వచ్చిందంటే ఈ రోడ్లు అస్సలు ఖాళీ ఉండవండి, ఇసుకేస్తే రాళ్ళంత జనం ఉంటారు. మనం చూసారా ఎంత ఫాస్ట్ గా వచ్చేసామో. ఇప్పుడు మేము బైక్ ఇక్కడ పెట్టేసి కాళ్ళు కడుక్కుని లోపలికైతే వెళ్తున్నాము. మీకు విషయం తెలుసా అండి, మనకి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు 9 క్షేత్రాలు అయితే ఉన్నాయండి. అది మొదటిది అహోబిలం కర్నూలు జిల్లా, పెంచలకోన నెల్లూరు జిల్లా, కదిరి అనంతపురం జిల్లా, సింహాచలం విశాఖపట్నం జిల్లా, అంతర్వేది ఇది కోనసీమ జిల్లా అండి, మంగళగిరిలో గుంటూరు జిల్లా, వేదాద్రి కృష్ణా జిల్లా, యాదగిరిగుట్ట నల్గొండ జిల్లా, ధర్మపురి కరీంనగర్ జిల్లా. ఈ 9 చోట్ల 9 నరసింహస్వామి టెంపుల్స్ అయితే ఉన్నాయండి. ఆషాఢం వల్ల గుడి అయితే చాలా ఖాళీగా ఉందండి. ఇక శ్రావణం మొదలైందంటే చాలా రద్దీగా ఉంటది. మేము వెళ్ళేసరికి ఇంకా ఆషాఢమే ఉంది. దర్శనానికి టికెట్స్, లడ్డూ ప్రసాదం టోకెన్స్ ఇక్కడైతే తీసుకోవాలి. నడండి మనం దర్శనానికి అయితే వెళ్దాము. స్వామివారి గుడి వెనక భాగం అండి. ఈ మండపం చూసారా ఎంత బాగుందో. అలా ఆలయ మండపంలో నడుస్తూ వెళ్తుంటే స్వామివారి ప్రతి గుమ్మం ముందు కూడా రంగవల్లికలు ఎంత చూడముచ్చటగా ఉన్నాయో మీరే చూడండి. ఒకదాన్ని మించి ఒకటి ఉంది కదా. ఈ ప్లేస్లో అయితే యాగాలు చేస్తారండి. చాలా మంది భక్తులు అయితే యాగాలు చేయించుకుంటున్నారు. నేను దర్శనం అయిపోయి బయటకైతే వచ్చేసాను, లోపలైతే వీడియో తీయనివ్వలేదు. ఇక్కడ స్వామివారి కుంకుమ పెట్టేసుకుని నేను కాసేపు యాగం దగ్గర కూర్చుందామని చెప్పేసి వెళ్ళానండి. కాసేపు యాగం దగ్గర కూర్చుంటే మనసు ప్రశాంతంగా ఉంది కదండి. రాజ్యలక్ష్మి అమ్మవారండి. గుళ్ళో ప్రసాదం స్వీకరించడానికి ఇంకా టైం ఉంది కనుక ఈలోపు స్థల పురాణం ఏమిటో తెలుసుకుందాం. కృతయుగంలో వశిష్ఠ మహర్షి రాజమండ్రి గౌతమి నది నుండి ఒక పాయని తీసుకువచ్చి సముద్రంలో కలిపి తపస్సు చేస్తుండగా రక్త విలోచనుడనే రాక్షసుడు వశిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తుండగా ఆ బాధను భరించలేక నరసింహస్వామిని ప్రార్థించారటండి. లక్ష్మీ నరసింహస్వామి అవతరించి రాక్షస సంహారం జరిపారట. వశిష్ఠ మహర్షి నిత్యము అర్చన చేసుకునే విధముగా తూర్పు ముఖముగా ప్రార్థింపగా స్వామి పద్మాసనంగాను, వామాంకమందు లక్ష్మీదేవి అభయహస్తము శంకు చక్రములతో సహా వారికి అభిముఖముగా శిలారూపంలో అవతరించారటండి. అందుమూలముగా స్వామి పశ్చిమ ముఖముగా ఉంటారట. త్రేతాయుగంలో రావణాసురు సంహారం అనంతరము రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారని బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉన్నది. ద్వాపర యుగంలో అర్జునుడు తీర్థయాత్రలకై స్వామివారిని దర్శనం చేసుకున్నట్లు బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉన్నది. కలియుగంలో మందపాటి కేశవదాసు అనే గొల్లలతను పశువుల మేపుకుంటూ వచ్చి స్వామివారిని చూశాడటండి. అనంతరం రెడ్డి ప్రభువుల వారు కర్రలతో ఆలయం నిర్మించారట. అది శిథిలమైన తర్వాత 1745లో క్రీస 1823 సంవత్సరం అటండి కొపనాతి కృష్ణమ్మ అనే అగ్నికుల క్షత్రియుడు రాతితో ఆలయమును కట్టారటండి. ఈ దేవాలయంలో క్రీస 1582లోని గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి పంచలోహాల విగ్రహాలు ముఖమండపంలో ఉన్నవటండి. ఇక ఈ ఆలయ ప్రత్యేకత గురించి తర్వాత చెప్పుకుందాం. ముందు స్వామివారి వాహనాలు అయితే చూసేద్దాం పదండి. అంతర్వేది ఏకాదశి రోజున ప్రత్యేక పూజల యందు స్వామివారిని ఈ వాహనాలపై ఊరేగిస్తారండి మాడవీధుల్లో. ఈ చెట్టు చూసారా, మనం ఏదన్నా కోరిన కోరిక తీరాలంటే ఈ చెట్టుకి ముడుపు అయితే కడుతున్నారండి చాలా మంది. ఇక అన్నదాన సత్రానికి అయితే వచ్చేసామండి. ఇక్కడ భోజనం ఉన్నా లేకపోయినా బూర అయితే కంపల్సరీ ఉంటుందండి. ఎంత టైం అయినా సరే భోజనం ఉండదని కాదు,
కాకపోతే బూరికి అంత ప్రత్యేకత ఉందని చెప్తున్నాను. ఇక్కడ మనం కూడా సేవ చేయొచ్చండి, అందరికీ అవకాశం ఉంటుంది. అన్నదానం అంటే చులకనగా చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు. పేదవాళ్ళకి పెడతారు కదా అనేసి. కాదండి, వచ్చిన భక్తులు ఆకలి తీర్చడమే ఇక్కడ ప్రత్యేకత. అన్ని దానాల కంటే అన్నదానం గొప్ప అంటారు. అవునా కాదా చెప్పండి. ఇక తృప్తిగా భోజనం చేసి సంతోషంగా బయటకైతే వచ్చేసామండి. స్వామివారి గర్భాలయంలో నీళ్లు, వేపపుల్ల, చెప్పులు పెడతారటండి. అవి ప్రొద్దుటికి లేచేసరికి నీళ్లు ఉండవటండి చెంబులో. వేపపుల్ల 2 ముక్కలు అయి ఉంటుందట, చెప్పులు అరిగిపోయి ఉంటాయటండి. దీన్ని బట్టి మనకేమర్థమైంది, స్వామివారి చుట్టుప్రక్కల గ్రామాలన్నీ కాపు కాస్తున్నారనే కదా. ఇంకా ఇక్కడ సందర్శించవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయండి. నా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.